రేపల్లి మండుతున్న ఎండలు, ఎండాకాలం అయినా ఏమాత్రం కూడా లెక్క పెట్టడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు, ఆత్మీయతలను చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ముందుగా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. రేపల్లి 5 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత ఎన్నికలు సమీపిస్తా ఉన్న ఈ తరుణంలో మరో 20 రోజుల్లో మేము ఓటు వేసే ఈ తరుణంలో ఇవాళ ఇక్కడ అనేకమయ్యం. ఇదే రేపల్ల పనులు అడుగుతా ఉన్నాను, ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుతా ఉన్నాను. ఇక్కడ ఇదే రేపల్ల మున్సిపాలిటీలో కానీ, రేపల్ల రూరల్ మండలంలో కానీ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్ని రోజులు మరోసారి మనకు తాగడానికి నీళ్ళు ఎన్ని రోజులు మరోసారి వస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 2 రోజులకు ఒకసారిగా అది కూడా 20 నిమిషాలు చేపిస్తే గొప్పట. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిపాలన సాగుతా ఉంది. నిజామాబాద్ నగర మండలంలో గతంలో 2 పండుగలు ఈ ప్రాంతంలో ఇవాళ పండుగలకు విరామం ప్రకటించవలసిన దుమారమైన పరిస్థితిలో ఇవాళ సాగుతా ఉంది. 15,000 ఎకరాలకు సాగునీటికి కష్టంగా అనే పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం సాగుతా ఉంది. నాలుగు హయాంలో 6 లిఫ్టులు పెట్టి 15,000 ఎకరాలకు పైగా సాగునీరుకు మేలు చేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మరో 2 లిఫ్టులు పెట్టండి అని చెప్పి ప్రజలందరూ కూడా గట్టిగా అడుగుతా ఉన్నా, గట్టిగా కోరుకుంటా ఉన్నా, కనీసం పట్టించుకునే నాలుగులకరమైన పరిస్థితులు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నాను మీ అందరికీ. నిజామాబాద్లో హార్బర్ని అభివృద్ధికి నోచుకోదు. పవనం నిలుపుకునేదానికి కూడా అక్కడ స్థలం లేదు. సరే రోడ్డు కూడా లేదు హార్బర్కు పోవడానికి. మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్, వైట్ కిరోసిన్ అందడం లేదు. వేద నిషేధం సమయంలో ఇవ్వాల్సిన
4,000 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని అధ్వానమైన పరిస్థితి ఇవాళ ఈ పాలనలో చూస్తా ఉన్నాం. ఇదే రేపటిలో దాదాపుగా 18,000 ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతా ఉంది. మిమ్మల్ని అందరినీ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆక్వా రైతులు ఇవాళ నష్టపోతా ఉన్నారా, లాభపడతా ఉన్నారా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆక్వా పంట చేతికొచ్చే సమయానికి దళారులందరూ ఏకమవుతా ఉన్నారు. రేట్లు దబాలని చెప్పి పడేస్తా ఉన్నారు. పంట సాగు చేతికొచ్చేసరికి వ్యవసాయంలోనూ ఇదే పరిస్థితి, చివరికి ఆక్వా రంగంలో కూడా ఇదే పరిస్థితి. ఈరోజు 100 కౌంట్ రొయ్యల ధర కనీసం 270 రూపాయలుంటే గాని కనీసం గిట్టుబాటు కాదు. అటువంటిది ఇవాళ ఇప్పటికే 200 రూపాయలకు పడిపోయిన పరిస్థితి. ఇంకా రేపు నెల ఏప్రిల్ వచ్చేసరికి పంట చేతికి వచ్చేసరికి ఈ రేటు ఏ రేటుకు పడిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం చేస్తా ఉన్నాడు. మూడు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేయగలిగా. ఆ పాదయాత్రలో రైతన్న కష్టాన్ని చూశాను, రైతన్న పడుతున్న బాధను విన్నాను. రైతన్న పరిస్థితి చూస్తే తాను కరిగిపోతూ మనకు వెలుగునిచ్చే కొవ్వొత్తిలా అయిపోయింది రైతన్న పరిస్థితి ఈ రోజుల్లో. రైతుకు మిగిలేది కష్టం, రైతుకు మిగిలేది నష్టం అన్నట్టుగా తయారయ్యింది ఈ 5 సంవత్సరాల పరిపాలనలో. నా సుదీర్ఘ పాదయాత్రలో 3 ప్రాంతాల్లో ఉన్న రైతన్నల కష్టాలు దగ్గరగా చూశా. రైతన్న పడుతున్న బాధలు విన్నా. అన్నం పెట్టే రైతు ఆకలితో మాడుతుంటే ప్రభుత్వం కాకపోతే ఆదుకునేవారు ఇంకెవరుంటారు అని చెప్పి ఆలోచనలు సాగాయి నా మనసులో. అలాంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతన్నకు చేయని అన్యాయం లేదు. రైతన్నకు మిగిల్చింది దుఃఖమే ఈ 5 సంవత్సరాలలో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు రైతన్నల నోట్లో నుంచి వస్తున్న ఆవేదన చూసినప్పుడు బాధ అనిపించింది. వ్యవసాయ రుణమాఫీ మోసం కాబట్టే 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుంటే ఇప్పుడు ఆ వ్యవసాయ రుణాలు వడ్డీలతో తడిసి మోపుడై ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలకు చేరుకున్న పరిస్థితుల్లో ఇవాళ రైతన్నున్నాడు. వడ్డీలకు కూడా చాలని ఆ రుణమాఫీ అనే పథకం చివరి 2 విడతలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇస్తా ఉన్నారో తెలుసా? ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అది కూడా చెక్కులు, పోస్టేటెడ్ చెక్కులు ఇస్తా ఉన్న దూరమైన పరిస్థితిలో ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి మోసం సాగుతా ఉందని రైతులు పడుతున్న బాధన, ఆవేదన విన్నాను. రైతులకు ఇవాళ 0 వడ్డీలు లేవు, బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు, రైతుల భూములను బలవంతంగా లాక్కుంటా ఉన్న పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం. రైతన్నలు చెప్తా ఉన్న బాధలు వింటా ఉంటే గుండె చలించిపోయింది. వెబ్ ల్యాండ్ పేరిట రైతుల భూములను కొట్టేసేందుకు ప్రతి గ్రామంలోనూ తన మాఫియాను తయారు చేశాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇది సరిపోదు అని భూములు లాక్కునేందుకు
భూసేకరణ చట్టానికి కూడా సవరణలు చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట చూసినా కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కూడా రాని అధ్వానమైన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం సాగిస్తా ఉన్నారు రైతన్నలు. ఇదే పెద్ద మనిషి తన సొంత కంపెనీ హెరిటేజ్ లాభాల కోసం రైతన్నలకు ఆదుకోవాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి దళారీలకు తానే కెప్టెన్ అయి హెరిటేజ్ తన సొంత కంపెనీ లాభాల కోసమని దళారీలకు తానే కెప్టెన్ అయి తానే దగ్గరుండి రైతుల పంటల చేతికొచ్చే తమ సమయానికి తానే రేట్లను పతనం చేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. రైతన్న పడుతున్న బాధను చూశాను, రైతన్న పడుతున్న కష్టాన్ని చూశాను. ఆ రైతన్నలకందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, మీ కష్టాలను తీర్చేందుకు నేనున్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయం పండుగ చేస్తాం. ప్రతి రైతుకు భరోసా ఇస్తా ఉన్నాం. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా. దేవుడు దయతో మనందరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి చల్లని దీవెనతో ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం ఆ రైతన్న అప్పులు చేయాల్సిన పని లేని పరిస్థితిలోకి తీసుకొస్తాం. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాం. ఈ మొత్తాన్ని ఏటా మే నెలలోనే 12,500 రూపాయలు ప్రతి రైతు చేతిలోనూ పెడతాం. పంట బీమా గురించి రైతులు ఆలోచన చేయాల్సిన పని లేదు. రైతులు కట్టాల్సిన పంట బీమా పూర్తిగా మనమే కడతాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. రైతన్నలకు వడ్డీ లేని పంట రుణాలు ఇస్తాం. రైతులకు ఉచితంగా బోర్లుగా ఇస్తాం. వ్యవసాయానికి పగడు పూటే 9 గంటల కరెంటు ఇస్తాం. ఆక్వా రైతులకు కూడా కరెంటు ఛార్జీలు ₹1.5కే తగ్గిస్తాం. ప్రతి అడుగులోనూ రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గించే ప్రతి కార్యక్రమం ముందుండి చేస్తామని ప్రతి రైతన్నకు భరోసా ఇస్తా ఉన్నా. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తాం. తీసుకురావడమే కాదు, రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ గ్యారంటీ ఇస్తాము అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా. ఆ రైతన్నకు పంట వేసే ముందే రేటు కూడా ఫలాని రేటుకు మేము కొంటాము అని కూడా ప్రకటిస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. 4,000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం. కరువు వచ్చినా, అకాల వర్షాలు వచ్చినా రైతన్నకు నష్టం కలగకుండా పూర్తిగా రైతన్నకు అండగా ఉంటాం, తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తా ఉన్నా. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. అవసరం మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. మొదటి ఏడాదిలో సహకార రంగాన్ని పునరుద్ధరిస్తాం. రెండో ఏడాది నుంచి సహకార డైరీలకు పాలు పోసే ప్రతి పాడి రైతుకు లీటర్కు ₹4 సబ్సిడీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నా. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్సులు రద్దు చేస్తాం, టోల్ ట్యాక్సులు కూడా లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఏ రైతు కూడా ప్రమాదవశాత్తు మరణించకూడదు అని చెప్పి కోరుకుంటూనే పొరపాటున ప్రమాదవశాత్తు లేదా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి
వైఎస్ఆర్ బీమా ద్వారా 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఆ డబ్బును ఏ అప్పుల వాళ్ళు ముట్టుకోకుండా చేస్తాం. అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాం. ఆ రైతు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ప్రతి రైతన్నకు చెప్తా ఉన్నా. అంతేకాదు ఆ దివంగత మహానేత వైఎస్ఆర్ గారు కలలు కన్నా ఆ జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. పోలవరం, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. చెరువులను పునరుద్ధరిస్తాం, జలకళలు కూడా తీసుకొస్తామని మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ప్రతి రైతన్నకు నేను ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతన్న గల కన్నీరు పెడితే అది రాష్ట్రానికే అరిష్టము అని చెప్పి గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. మీ అందరికీ నేను ఇవాళ ఒకటే వేడుకుంటా ఉన్నా. నవరత్నాల గురించి మనం చెప్పాం. నవరత్నాల్లోని ఆ ప్రతి అంశాన్ని మీరు ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి. గ్రామాలలో ఉన్న ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకో తెలుసా? ఎన్నికల నాటికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని మోసం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు, మనకు చూపని సినిమా కూడా ఉండదు అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని మోసం ఉండదు కాబట్టి, చెప్పని అబద్ధం ఉండదు కాబట్టి మనం పోరాటం చేస్తా ఉన్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు. ఈనాడుతో పోరాటం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో పోరాటం చేస్తా ఉన్నాం, TV5తో పోరాటం చేస్తా ఉన్నాం, ఇంకా అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తా ఉన్నామన్నది మర్చిపోద్దని మీ అందరికీ నేను చెప్తా ఉన్నా. ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడో తెలుసా? తెలుసా అన్నా ఏం చేస్తాడు? తెలుసా అన్నా? అక్క ఏం చేస్తాడో తెలుసా? అక్క ఏం చేస్తాడో తెలుసా? అక్క అవ్వా ఏం చేస్తాడో చంద్రబాబు తెలుసా? 3,000 రూపాయలు ప్రతి చేతిలోనూ పెట్టి మనల్ని మళ్ళీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, మీ గ్రామాలలో మీరు ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు. బడులకు పంపించినందుకు ఆ ప్రతి అక్కకు సంవత్సరానికి 15,000 ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ అక్కకి చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలన్నా, డాక్టర్లుగా చేయాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివించాలన్నా ఇవాళ మనం చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అక్క అని చెప్పి ఆ అక్కలను అడగండి. ఫీజులు చూస్తే సంవత్సరానికి 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలను మనం చదివించాలి అంటే అప్పుల పాలైతే కానీ, ఆస్తులు అమ్ముకుంటే కానీ మన పిల్లలను మనం ఇంజనీర్లుగా చేయలేకపోతా ఉన్నాం అక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క
చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా పర్వాలేదు, అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న, ఆ గ్రామాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క, 3,000 రూపాయలకు చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇచ్చాం. ఎన్నికలప్పుడు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు. మాఫీ కాకపోగా గతంలో వచ్చే 0 వడ్డీ కూడా ఎగరగొట్టిన పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అక్క, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాలుగా నేరుగా అక్క చెల్లెమ్మల చేతులకే ఇస్తాడన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ బీసీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్సీ అక్కలకు చెప్పండి, ఆ ఎస్టీ అక్కలకు చెప్పండి, ఆ మైనారిటీ అక్కలకు చెప్పండి. పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి. 45 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాలలో ఉన్న లోపం ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. అక్క, చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 45 సంవత్సరాలు నిండిన ప్రతి అక్క చేతిలోనూ అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. అక్షరాల 75,000 రూపాయలు అక్క చేతుల్లో పెడతాడు దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ అవ్వను ఒకే ఒక మాట అడగండి. అవ్వా, 3 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీకు చెప్తుంది, ఇలా చెబుతుంది, పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు అని. లేకపోతే అవ్వ చెబుతుంది, ఇలా 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు అని చెప్పి అవ్వ చెబుతుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వ, ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్న 2,000 ఇస్తానని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 రూపాయలు ఇచ్చేవాడారా అవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వలకు చెప్పండి, ఆ తాతలకు చెప్పండి, చంద్రబాబు నాయుడు చేసే మోసానికి మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న పెన్షన్ను 3,000 వరకు పెంచుకుంటూ పోతాడన్నా అని చెప్పి ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకువెళ్ళండి. నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితంలో మార్పులు వస్తాయి. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు వస్తుంది. ప్రతి పేదవాడు సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది అని ప్రతి ఒక్కరికి చెప్పే కార్యక్రమం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఆ బాధితులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను,
మీ బాధలు నేను విన్నాను, మీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి ప్రతి బాధితునికి కూడా చెప్తా ఉన్నా. మన పార్టీ తరఫున మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయస్తుడు, మంచివాడు, సౌమ్యుడు రమణన్న నిల్చున్నాడు. రమణన్న నిల్చోబోతా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు రమణన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా సురేష్ నిల్చోబోతా ఉన్నాడు. మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు సురేష్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ గుర్తు ఒక్కసారి నేను చూపిస్తా, దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. అవా మన గుర్తు సానవా? ఇక్కడ అవా మన గుర్తు సాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అవ్వ. అక్క మన గుర్తు సానక్క. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. అన్నా మన గుర్తు సానన్నా. అక్క ఇక్కడక్క. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. సానన్నా మన గుర్తు సానన్నా, సానన్నా మన గుర్తు సానన్నా. అక్క అక్కడక్క, అక్కడున్న అక్కలు చెల్లెమ్మలు మన గుర్తు సానక్క. సానమ్మ, సానన్నా, సానన్నా. అక్క సానక్క, సానన్న, సానమ్మ, అంతల్లి, సానమ్మ మన గుర్తు సానమ్మ, సానన్న మన గుర్తు సానన్న. థ్యాంక్ యూ అమ్మ, 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 థ్యాంక్ యూ అమ్మ.